మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీకు ఆయాసం వస్తుందా? వస్తుంది. చాలామందికి చిన్న చిన్న పిల్లలకి కూడా ఒక ఫ్లోర్ మెట్లెక్కి రాగానే ఒకటే ఆయాస పడిపోతున్నారు. వెంటనే మమ్మీ నీళ్ళు నీళ్ళు నీళ్ళు. అసలు ఇంతగా ఆయాసం ఎందుకు వస్తుంది? మన లంగ్ కెపాసిటీ ఎక్కడ తగ్గుతుంది? మనం ఎందుకు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవట్లే? అసలు నిజంగా ఇది మన తప్ప లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా? వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయడానికి డాక్టర్ రఘుదీప్ గారు మనతో ఉన్నారు. ఆయనతోనే మాట్లాడతాం. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్లీ లంగ్స్లో ఎంత వీక్నెస్ ఉందో అన్న ఒక డౌట్ వస్తుంది ఈ రోజులలో. పిల్లల్ని చూసి చిన్న సంటి పిల్లలు కూడా అంటే ఊరికి ఆడుతూ ఎగురుతూ తిరిగే వాళ్ళల్లో కూడా ఒక ఫ్లోర్ మెట్లెక్కంగానే ఒకటే ఆయాస పడిపోతున్నారు. ఎందుకు సార్ ఇట్లా? అంటే మనకు ఒకటి చైల్డ్హుడ్ ఒబేసిటీ అండి, అంటే ఉబకాయం, హెవీ హెవీ వెయిట్, ఓవర్ వెయిట్ ఉండడం ఇస్ కామన్ రీజన్ అనమాట. ఎక్కువ వెయిట్ ఉంటే ఏమైందంటే లంగ్ చుట్టుపక్కల కొవ్వు పేరుకపోతూ ఉంటుంది. ఓకే. సో మన లంగ్ గాలి పీల్చుకోవాలంటే వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే అగెనిస్ట్ ఆ ఫ్యాట్ చెస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ అంటే లైక్ ఇప్పుడు బేసిక్ గా లంగ్ అనేది ఇట్లా ఎక్స్పాండ్ అవ్వాలి కాబట్టి గాలి మనం గాలి పీల్చుకోవాలంటే లంగ్ ఎక్స్పాండ్ కావాలి. రిస్ట్రిక్షన్ జరుగుతూ ఉంటుంది. దాన్నే రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అంటారు. ఓకే ఓకే. కొంతమందికి అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ ఉంటుంది, లైక్ ఆస్తమా ఉండొచ్చు, చైల్డ్హుడ్ ఆస్తమా ఉండొచ్చు, ఆర్ అలర్జీస్ ఉండొచ్చు వాళ్ళకు. ఇవన్నీ టైప్ ఆఫ్ అలర్జీ డిసీజ్ వల్ల కూడా అబ్స్ట్రక్షన్ ఉంటుంది. బట్ మెజారిటీ పీపుల్ చైల్డ్హుడ్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ఆయాసం అంతా బికాస్ ఆఫ్ రెస్ట్రిక్షన్ అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ మజిల్ కూడా చాలా వీక్గా ఉంటుంది. ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆ వీక్నెస్ వల్ల ఎక్కువ ఆయాసం అని చెప్తూ ఉంటారండి. సో ఇది పెద్దవాళ్ళలో ఉంది, చిన్న వాళ్ళలో ఉంది, ఇద్దరిలో ఉంది. కానీ ఈ ఆయాసం అనేది ఇట్లే కంటిన్యూ అయితే అది ఏమన్నా పెద్ద డిజీజ్గా దారి తీసే అవకాశం ఉందంటారు? అంటే ఎవాల్యుయేషన్ అండి, ప్రాపర్ ఎవాల్యుయేషన్. అంటే సపోజ్ ఒక చిన్న నేను అన్నట్టుగా ఒక అబ్బాయి అనుకోండి, 10 years బాయ్ అనుకోండి, ఒక ఫ్లోర్ ఎక్కితే ఆయాసపడడం అనేది అబ్నార్మల్. ఇర్రెస్పెక్టివ్ ఆయన ఒకవేళ వెయిట్ ఎక్కువ అనుకోండి, ఆ ఓవర్ వెయిట్ ఆల్సో అబ్నార్మల్. అప్పుడు ఆయన దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, అంటే వాళ్ళ పేరెంట్స్ దాన్ని ప్రాపర్ ఎవాల్యుయేట్ చేయలేదు అనుకోండి, దాని కాస్ట్ తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయకపోతే కష్టం. ఓకే. సింపుల్ థింగ్, మనకు ఆయాసం రావాలి ఎంగేజ్లో కానీ వెళ్ళాలి అంటే మనం 3 కారణాలు చూసుకోవచ్చు. లంగ్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా, కార్డియాక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా, ఓకే, కిడ్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయా. కిడ్నీకి సంబంధించిన ఏమైనా ఉంటే కూడా ఆయాసపడచ్చు. ఓకే. సో లంగ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మామూలుగా ఎర్లీ ఏజ్లో వచ్చే ఆయాసాలు అంటే ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ అవి ఉండే అవకాశం ఉంటాయి. ఆర్ లావు ఉండడం వల్ల ఎర్లీ ఏజెస్లో. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లంగ్స్లో నిమోనియా చేరడం వల్ల వాటి వల్ల ఆయాసపడవచ్చు. ఓకే. అంటే మనం పెద్దవాళ్ళల్లో, చిన్నపిల్లల్లో మనం గుండెపోటు ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ పెద్దవాళ్ళలో కిడ్నీ సమస్యలు కావచ్చు, గుండె సమస్యలు కావచ్చు, అంటే గుండె పనితీరు తగ్గడం వల్ల హార్ట్ అటాక్ రాకపోయి ఉండొచ్చు, కానీ గుండె ఫంక్షన్ తగ్గడం వల్ల, కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల వాటి వల్ల కూడా వాళ్ళకి ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. సో అండ్ ఈ మధ్య ఇంకోటి కూడా వినిపిస్తుంది సార్, లైక్ ఎవరైనా పిల్లలకి ఇట్లా ఆయాసం వస్తుంది, ఊరికే దగ్గు, సర్ది, జ్వరము ఇవన్నీ వస్తున్నాయి అని అంటే డాక్టర్స్ అడుగుతున్నారంట కొంతమంది, లైక్ మీ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయా, కుక్కలు, పిల్లిలు ఇలాంటివి ఏదైనా అంటే హెయిరీ యానిమల్స్ ఏవైతే ఉంటాయి, హెయిరీ పెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు డాక్టర్లు అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ అంటూ ఉన్నారు. నిజంగానే ఎవరింట్లో అయినా ఇట్లాంటి పెట్స్ ఉంటే, హెయిరీ పెట్స్ ఉంటే దాన్ని పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది అంటారా? వాళ్ళకి ఆల్రెడీ ఆస్తమా అలా ఉందనుకోండి, ఆస్తమా ఇస్తే అలర్జిక్ లంగ్ డిసీజ్ అనమాట. ఓకే. ఆ పెట్స్ వల్ల వాటి వల్ల వచ్చే హెయిర్ ఫర్ వల్ల వాళ్ళు వాళ్ళ ఎయిర్వే రియాక్ట్ అవ్వచ్చు అనమాట. దాని దగ్గు రావడము, పిల్లి కూతులా రావడము, ఆయాసపడము అలా ఉన్నప్పుడు హిస్టరీ ప్రాపర్గా తీసుకుంటారన్నమాట. అంటే ఆస్తమా లక్షణాలు అనమాట ఇవన్నీ. సో ఈ పెట్స్ వల్ల, ఎక్కువ కార్పెట్స్ వాడడం వల్ల, ఎక్కువ ప్రాపర్గా వెంటిలేషన్ లేకపోవడం వల్ల చిన్నపిల్లల్లో ఈ మధ్య అలర్జీస్ కూడా ఎక్కువ చూస్తున్నాం. ఓకే. ఓకే. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎస్పెషల్లీ ఈ పెట్స్ ఉండడం వల్ల ఆస్తమా రావడం అనేది పాసిబిలిటీ ఉందా, లేకపోతే ఆస్తమా వచ్చిన వాళ్ళకి? ఆస్తమా ఇస్ లైక్ అలర్జిక్ డిసీజ్ అనమాట. yes, అది జీన్స్లో ఉంటుంది, అది వంశపారపరంగా ఉండొచ్చు, ఆర్ కొంతమందికి ఆక్యుపేషన్లో ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళలోనే ఇబ్బంది అండి, లేని వాళ్ళలో ఉండదు. ఓకే. ఓకే. సో బేసిక్గా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. మిగతా వాళ్ళు ఏంటంటే ఎట్లుంటారో అట్లా ఉండండి, పర్లేదు, బట్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు? మనకి ఎట్లా అంటే ప్రాపర్గా వెంటిలేషన్, ఒకటి వెంటిలేషన్, టూ మచ్ కార్పెట్స్ అనేది మనం అవాయిడ్ చేయడం బెటర్. ఆ వెంటిలేషన్తో పాటు కర్టెన్స్ వాడము. మనం ఒకసారి కర్టెన్ వేసాం అనుకోండి ఇంట్లో, దాన్ని వాష్ చేయరు, నా తెలిసి ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఒకసారి వాష్ చేస్తారు, బట్ దాంతో ఎంత డస్ట్ వరకు పేరుకపోతే మనకు తెలియదు. సో ఏదైనా సరే క్రానిక్గా మీరు ఎక్స్పోజ్ అవుతున్నాను డస్ట్కి, మీరు ఖచ్చితంగా మీకు ముందు లేకపోయినా కానీ మీకు రకరకాల అలర్జీ సమస్యలు రావచ్చు మీకు.
ఏవైనా సరే కార్పెట్ లిమిట్ చేసుకోవడము, కర్టన్స్ క్లీన్ చేసుకోవడము, Hmm. పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్ రెగ్యులర్ క్లీన్ చేసుకోవడము, Hmm. మాపింగ్ రెగ్యులర్ చేసుకోవడం వల్ల అండ్ డైట్ పరంగా విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం వల్ల ఓకే. చాలా వరకు అలర్జీస్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. విటమిన్ డి బాగా హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి విల్ ఫైట్, అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో విటమిన్ డి విల్ హెల్ప్ యూ టు ఫైట్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ అలర్జీస్ ఆల్సో. దట్స్ అ నైస్ వన్. సో బేసిక్గా మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే లైట్ ఏదైతే న్యాచురల్ లైట్ ఉంటుందో దానికి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. సో ఎస్, మీ పిల్లల్లో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా మీకు కనిపిస్తున్నట్టయితే ఎస్ ప్లీజ్ డూ టేక్ కేర్. అండ్ ఇంట్లో ఎవరికైనా ఆస్తమా ఉంటే పెట్స్ని పెంచుకోవడం అవాయిడ్ చేయండి, మీకే మంచిది. థ్యాంక్ యూ సార్, Thank థ్యాంక్ you. యూ సో మచ్. థ్యాంక్ యూ.